రైట్గా వంట గ్యాస్ కృత్రిమ కొరత సృష్టించే డీలర్లపై కఠిన చర్యలు తప్పవని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ హెచ్చరించారు. అమలాపురంలో ఆయన జిల్లా సివిల్ సప్లై అధికారులతో సమావేశం అయ్యారు. కోనసీమ జిల్లాలో గృహవసరాలు ఎక్కడగా గ్యాస్ కొరత లేదని అన్నారు. గ్యాస్ కంపెనీల డీలర్లు కావాలని కృత్రిమ కొరత సృష్టిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్యాస్ అవసరమైన వాళ్లు మాత్రమే సిలిండర్లు బుక్ చేసుకోవాలని కోనసీమ జిల్లా సివిల్ సప్లై అధికారి ఉదయభాస్కర్ సూచించారు. పాఠశాలలు, అంగన్వాడీలు, వసతి గృహాల్లో మధ్యాహ్న గ్యాస్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఒకవేళ గ్యాస్ కోసం ఇబ్బంది ఎదురైతే జిల్లా కలెక్టరేట్లో టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయవచ్చునని అన్నారు. హోటల్స్, కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలిపివేస్తామని చెప్పిన సివిల్ సప్లై అధికారి ఉదయభాస్కర్ హోటల్స్లో డొమెస్టిక్ సిలిండర్లు వాడితే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. So our information అనేది మీరు అట్లీస్ట్ ఇమ్మీడియట్గా we have to communicate to district. If it is a bottling inventory discuss చేసినట్టు more than 2 days, our distribution backlog will be more than 72 hours. In two circumstances, we immediately flag an issue, says that state district control room will have communication with the state control room. So apart from this, DEO, PD Social Welfare, Hospitals, RMSC and DMNH, PD ICDS. So 4 departments, మీ దగ్గర ఉన్న టోటల్ మిడ్ డే మీల్ కావచ్చు, అంగన్వాడీలో బుకింగ్స్ కావచ్చు, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో మీకు నెక్స్ట్ 1 month రిక్వైర్మెంట్ ఎంత, ఇప్పుడు ఎంత ఉంది, మీకు ఎంత రిక్వైర్మెంట్ కావాలి, ఇదంతా అనాలిసిస్ చేసుకొని డిఎస్ఓ గారితో ఒకసారి జేసీ గారితో డిస్కస్ చేయాలి. సో నాకు 4 డిపార్ట్మెంట్స్ లో ఎనీ కాస్ట్ నాకు ఇష్యూస్ రేజ్ అవ్వద్దు, మీకు ఎంత రిక్వైర్మెంట్ కావాలో చెప్పండి, దాని ప్రకారం పంపిస్తాము. అండ్ వన్ మోర్ థింగ్, ఐ వాంట్ జేసీ టు గివ్ ద డైలీ గ్యాస్ బులెటిన్ లాగా ఇచ్చేయండి. సో టోటల్ మనకి ఎంత రిక్వైర్మెంట్ ఉంది, ఈ రోజు ఎంత సప్లై చేసాము, మన స్టాక్స్ లో ఎంత ఉంది. సో ఐఎంపీఆర్ హాస్ టు గివ్ డైలీ గ్యాస్ బులెటిన్. అది ఒకసారి జేసీ గారితో డిఎస్ఓ తో మాట్లాడి వెయిట్ చేసుకొని వీడియో ఇచ్చేయండి. అండ్ అట్ ది సేమ్ టైం దేర్ విల్ బి సమ్ ఫాల్స్ అలార్మ్స్. సో ఇక్కడ రిక్వైర్మెంట్ ఉంది, అక్కడ క్యూస్ ఉన్నాయి, ఇక్కడ కొట్టుకుంటున్నారు అని చెప్పేసి. సో అలాంటి ఫాల్స్ అలార్మ్స్ ఎక్కడ వచ్చినా కూడా ఇమ్మీడియట్ గా సోషల్ మీడియాలో కావచ్చు, వాట్సాప్ లో కావచ్చు, ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు, వాటికి ఇమ్మీడియట్ గా we need to give a clarity. So false alarms ని immediate గా we have to provide. So immediate గా with facts of the case తో మనం we have to say లేదు, ఇలా సిచ్యువేషన్ ఇలా ఉంది, మాకు ఇంత అవైలబిలిటీ ఉంది, ఇన్ని కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి, ఇన్ని డొమెస్టిక్ ఉన్నాయి, సో ఇందులో మా బాటిలింగ్ కెపాసిటీ ఎంత ఉంది, నాకు మస్ట్ గోడౌన్స్ ఇన్ని ఉన్నాయి, రైట్ నౌ we have around buffer of around 3 days కి బఫర్ స్టాక్స్ ఉన్నాయి. సో విత్ ఆల్ డీటెయిల్స్ ఈ ఫాల్స్ అలార్మ్స్ ని ఇమ్మీడియట్ గా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 10 to 20. ఈ రోజు ఎల్పిజి సరఫరా మీద సమీక్షా సమావేశం జరిగింది. దీనిలో కలెక్టర్ గారు చెప్పింది ఏమిటంటే, ఏ విధమైన గృహ అవసరాల గ్యాస్కి కొరత లేదు, ఎవరు కూడా కంగారు పడవద్దు, ఇబ్బంది పడవద్దు, ఆ రకంగా ఎక్కువ బుకింగ్స్ కూడా చేయొద్దు, నార్మల్గా బుకింగ్ చేసుకోండి, ఖచ్చితంగా గృహ అవసర సిలిండర్కి ఏ విధమైన ఇబ్బంది లేదు, వస్తుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా హాస్పిటల్స్, స్కూల్స్లో మధ్యాహ్న భోజనం, అంగన్వాడీల్లో పోషణ, తరువాత హాస్టల్స్ భోజనం, వీటికి సిలిండర్స్కి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. ఏ విధమైన ఇబ్బంది ఎక్కడైనా కూడా వచ్చినా కూడా జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాము. కంట్రోల్ రూమ్ నెంబరు 9441692275 9441692275 నెంబర్తో కంట్రోల్ రూము ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు కూడా పనిచేస్తుంది. కాబట్టి ఈ రంగాలకి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. అదే సమయంలో హోటల్స్కి కమర్షియల్ సిలిండర్ మాత్రం ఆఫ్ చేయడం జరిగింది. హోటల్స్ రంగానికి చెందిన వారు ప్రత్యామ్నాయ ఇంధన వనరులు వంటకి వాళ్ళు సిద్ధం చేసుకోవాలి. ఏ విధంగానూ కూడా డొమెస్టిక్ సిలిండరు ఏ హోటల్ వాళ్ళకి డైవర్ట్ చేయడానికి వీల్లేదు. అదేవిధంగా అక్కడక్కడ హాస్టల్స్ పేరిట, స్కూల్స్ పేరిట కూడా తీసుకున్న సిలిండర్స్ డైవర్ట్ అవుతున్నాయన్న ఫిర్యాదు కూడా ఉంది. కాబట్టి అటువంటి దానికి కూడా పాల్పడకుండా మనం ఖచ్చితంగా ఇచ్చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి బుకింగ్ కూడా ఆన్లైన్లోనే చేయాలి. చేసిన బుకింగ్కి ఇంటికి వచ్చిన సిలిండర్కి ఓటీపీ వస్తుంది, అప్పుడే సిలిండర్ ఇవ్వబడుతుంది. కాబట్టి దయచేసి ఇప్పుడున్న పరిస్థితి దృష్ట్యా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. కానీ ఎవరు మాత్రం దయచేసి ఎవరు కూడా Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.